అందరికీ వెల్కమ్ టు రీజనింగ్ సిరీస్ లెక్చర్ నెంబర్ 2. ఈరోజు టాపిక్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆడ్ వన్ అవుట్. యాక్చువల్లీ క్లాసిఫికేషన్ అంటే గ్రూపింగ్ సిమిలర్ ఐటమ్స్ అండ్ డిఫరెన్షియేట్ ద అదర్. సేమ్ అనాలజీ లాగానే దీంట్లో కూడా 4 టైప్స్ ఉంటాయి. ఆ 4 టైప్స్లో సేమ్ ఫస్ట్ వర్డ్ బేస్డ్, నెక్స్ట్ నెంబర్ బేస్డ్, వర్డ్ బేస్డ్ ఆర్ మీనింగ్ బేస్డ్, నెంబర్ బేస్డ్, నెక్స్ట్ ఆల్ఫాబెట్ బేస్డ్ ఆర్ లెటర్ బేస్డ్, నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ బేస్డ్. ఫస్ట్ ఒక్కొక్కదానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. జనరల్ ఎగ్జాంపుల్ వచ్చేసి యాపిల్, మ్యాంగో, క్యాబేజ్. మ్యాక్సిమం మీనింగ్ బేస్డ్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ప్రొఫెషన్స్ గురించి అడుగుతారు. అయితే దీంట్లో ఆడ్ వన్ అవుట్ ఏంటిది? యాపిల్ అనేది ఫ్రూట్, మ్యాంగో అనేది ఫ్రూట్, క్యాబేజ్ అనేది వెజిటేబుల్, కాబట్టి ఇది ఆన్సర్. నెక్స్ట్ నెంబర్ బేస్లో చూసుకుంటే మనకు ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్, ప్రైమ్, కాంపోజిట్ నెంబర్స్ అట్లా అడుగుతారు. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 1, 3, 4, 5. ఆడ్ వన్ అవుట్ ఏంటిది? 4. ఎందుకంటే ఈ మిగతా 3 రిమైనింగ్ అనేవి ఆడ్ నెంబర్స్, ఈ 4 మాత్రం ఈవెన్ నెంబర్, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4. నెక్స్ట్ ఆల్ఫాబెట్ బేస్డ్. ఈ ప్రీవియస్ లెక్చర్ చెప్పినట్టు లెటర్ సిరీస్ రాసుకోండి. లెటర్ ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఏముందంటే ఏ, బి, సి, వై. ఆడ్ వన్ అవుట్ ఏంటి? డైరెక్ట్ వై, ఎందుకంటే ఈ 3 అనేది సిరీస్ +1+1, కానీ ఇది డిఫరెంట్, కాబట్టి ఆన్సర్ వచ్చేసి వై. నెక్స్ట్ జీకే బేస్డ్లో ఏమడుగుతారు? కరెన్సీస్, ప్లేసెస్, క్యాపిటల్ సిటీస్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే డాలర్, రూపీ, ఎన్, యాపిల్. దీనిలో ఆన్సర్ ఏంటిది? ఈ 3 ఏమో కరెన్సీస్, యాపిల్ అనేది ఫ్రూట్, కాబట్టి ఆన్సర్ వచ్చేసి యాపిల్. రీజనింగ్లో మ్యాక్సిమం ఇట్లా ఈజీ టాపిక్సే ఉంటాయి. అంటే ఒక ఈజీ టాపిక్స్ని మనం ఈజీ మార్క్స్ని అసలు లూజ్ చేసుకోవద్దు. అందుకని ఒక 2-3 టైమ్స్ చూడండి అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.